మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారి ఇంట్లో ఈ వస్తువు ఉంటే వెంటనే తీసిపారేయండి. ఈ యొక్క పౌర్ణమిలోపు ఈ వస్తువు ఉంటే మీకు అనర్థం తప్పదు అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు చెడు దృష్టి, అలాగే మీ యొక్క ఇంటిపై నరదృష్టి, నరకోశ వంటివి కూడా అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఆలస్యం చేస్తే మీ ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ చిన్న వస్తువు ఏ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే తీసిపారేయండి. అసలు ఏంటా వస్తువు, అలాగే వీటి నుంచి బయటపడాలి అంటే మీరు చేయవలసినటువంటి ఫలితం ఏంటి, అలాగే పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్తే ఈ యొక్క ధనుసు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి ఎంతో ఆప్యాయత, అలాగే అనురాగాలతో పాటు ఇక కోపం కూడా చాలా ఎక్కువ. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో మంచి ఫలితములు కలిగేటువంటి అవకాశం ఉంది. ధనలాభము, కీర్తి, పుష్కలము, శరీర ఆరోగ్యము, కాంతి, అలాగే ద్రవ్యలాభము, వృత్తి వ్యాపారములందు ధనలాభము పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారో వారికి కూడా ఈ యొక్క పట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు ఈ యొక్క పౌర్ణమి తర్వాత కొంతవరకు ఉన్నప్పటికీ మీరు తొందరగా అలర్ట్ అయ్యి దాన్ని తొందరగా చూపించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు మంచి, ఇక ధనాగారము, ధైర్యంతో కార్యభారాన్ని, అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మీ యొక్క పై అధికారితో మీకు కొద్ది గొప్ప వివాదాలు ఉన్నప్పటికీ చివరిగా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి లాభాలు, విజయం సాధిస్తారు. పని ఒత్తిడి వలన కుటుంబంలో సరైన సమయం గడపకపోవడం వల్ల మీ మధ్య గ్యాప్, అలాగే కొండ వరకు చిన్న చిన్న గొడవలు రావచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, చిన్న చిన్న వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశివారు ఎవరున్నా సరే, ఎక్కడ ఉన్నా సరే అన్నదమ్ముల సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు సుఖ శాంతులతో ఇక లోటు ఉండదు. ఆస్తుల విలువలు పెరగడం, స్థిరాస్తుల విలువ కొనడం, ఇక వాటి యొక్క ఆధారం, అలాగే ఆదాయం కూడా భారీగా పెరగడం మీకు మంచి ఆర్థిక పరంగా లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. విదేశీ వీసాలు, ఇతర దేశ ప్రయాణాలు మీకు కలిసేటువంటి అవకాశాలున్నాయి. దీనివల్ల మీకు ఆర్థిక పరంగా కూడా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు మెండవుతాయి. రాజకీయాల్లో రాణిస్తున్న వారు ఇక పోటీ పరీక్షల్లో రాణించి రెవెన్యూ అధికారిగా లేదా పోలీసుల శాఖలో ఉన్నత ప్రభుత్వ అధికారాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అప్పుల నుంచి పూర్తి విముక్తి కాకపోయినప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగం వల్ల కొంతవరకు దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క శ్రావణ మాసం చివరిలో ఖచ్చితంగా మీకు నోటి పూరిత, అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండబోతున్నాయి. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి. దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవడమే కాదు శుభ ఫలితాలను పొందుకోవచ్చు. వినోదాలకు, అలాగే జూతం, స్పెక్యులేషన్స్ వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. స్టాక్ మార్కెట్లలో కేవలం మీకు ఈ యొక్క సెప్టెంబర్ మొదటి వారం వరకే అనుకూలంగా ఉంది. ఆ తర్వాతి వారాలు మీకు అనుకూలంగా లేవు. ఆపై మీరు చేసేటువంటి ప్రతి పెట్టుబడి కూడా నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది. అయితే ధనుసు రాశి వారి ఇంట్లో ఈ యొక్క పౌర్ణమిలోపు పడేయవలసినటువంటి ఈ యొక్క వస్తువు ఏంటి, ఆ వస్తువు వల్ల కలిగేటువంటి నష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క ధనుసు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వస్తువును మీరు తీసి పడేయండి. ఈ వస్తువు మీ సాధారణంగా మనం ఇంట్లో వాడే వస్తువులే, కానీ అవి వేరే దగ్గర నుంచి అప్పుగా తీసుకోవడం, లేదా బయటకు వెళ్తున్నప్పుడు మనకు ఏదైనా వస్తువు దొరకడం కానీ, లేదా ఇరిగిపోయినటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ యొక్క నరదిష్టి కానీ దానిపై ఉన్నటువంటి దుష్టశక్తి మీ ఇంట్లో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా మీరు ఒక్కసారిగా ఇబ్బందులకు గురి కావడం, ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావడం, లేదా లేనిపోని వివాదాలు, అలాగే చుట్టుపక్కల ఉన్నవారితో చిన్న చిన్న తగాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
అప్పటి వరకు బయట బాగున్నప్పటికీ ఇంట్లో వచ్చేసరికి ఇక చికాకులు రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న వాటికే పెద్ద పెద్దగా అరవడం, లేనిపోని అనారోగ్య సమస్యలు మీకు కనిపించాయి అంటే ఖచ్చితంగా మీకు ఇంట్లో చెడు శక్తి ఉందని చెప్పుకోవచ్చు. దాన్ని మీరు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించేటువంటి నీటిలో ఈ యొక్క వస్తువును జాడ విడిచినట్లయితే ఎవరికి తెలియకుండా జాడ విడిచి అటునుంచి అటే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి కానీ లేదా శివాలయానికి కానీ వెళ్ళి రుద్రాభిషేకం లేదా కుంకుమార్చన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారు మర్చిపోకుండా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. మీకు బయట దొరికినటువంటి ఏ వస్తువులైనా సరే, ఉదాహరణకు మీకు ₹1,00,000 దొరికినా ఆ ₹1,00,000 బయటే ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇంటి వరకు తీసుకొస్తే దానిపై ఉన్నటువంటి నరదృష్టి లేదా ఇక ఘోషలు, అలాగే కొంతసార్లు దుష్ట శక్తులు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో చికాకులు, నిద్ర పట్టకపోవడం, ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచించడం, అలాగే సోదరమల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వివాదాలు ఇక వెన్నండుతాయి. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఇక ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని బయట తీసి పడేయడానికి ప్రయత్నించండి. ఆలస్యం చేసినట్లయితే మీ ప్రాణాలకే ప్రమాదంగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు ఇక మర్చిపోకుండా ఈ వస్తువును బయటపడేసి అలాగే శివాలయానికి వెళ్ళి మీరు చేసేటువంటి ఈ యొక్క పూజల వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. అయితే ఈ రాశి వారు గత కొన్ని రోజుల క్రితం చేసినటువంటి అప్పులను చాలా వరకు తీర్చుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. అష్టమ స్థానంలో శని సంచారం వలన ప్రతిబంధకములు, ఇష్టం లేని పనులు చేయవలసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నిటినీ అధిగమించి మీరు చేసేటువంటి పనిని ఇక కార్యసిద్ధిని కూడా విజయంగా పూర్తి చేసేటువంటి ఇక అవకాశం మీకు రాబోతుంది. శత్రువుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ కింద పనిచేసేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి మీ యొక్క శత్రువులతో చేతులు కలిపి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క వ్యాపారపరమైనటువంటి సీక్రెట్లను కానీ అంతర్గత విషయాలను కానీ ఎవరితో కూడా చర్చించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారు. సహోద్యోగులతో వివాదాలను ఉత్తమంగా చెప్పించుకోవటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చదువుల విషయంలో మరింత కృషి మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. పెట్టుబడిదారులకు సమయం కాదు. ఆర్థిక విషయాల్లో చాలా శ్రద్ధ అవసరం. అలాగే ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇక చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక విషయాల్లో ఆచితూచి వివరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉద్యోగ, వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ హోదా మరియు గౌరవాలు పెరుగుతాయి. ప్రభుత్వ పరంగా మద్దతు, గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపించేటువంటి అవకాశం ఉంది. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసి మీ కోరికలు కోరినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఇక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభమస్తు. నమస్కారం. థ్యాంక్ యూ.